హాయ్ అండి. సో, గ్రూప్ 2 ఎకానమీ భాగంగా మనం సోషియో ఎకనామిక్ సర్వే గురించి చెప్పుకుంటున్నాం. సో, ఈసారి ప్రీవియస్ పార్ట్‌లో చూసాం. ఓవర్ వ్యూ చూసాం. అంటే ఒక్కొక్క రంగము ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అవన్నీ చూసాం. మన యొక్క రాష్ట్రం యొక్క భౌగోళిక పరిస్థితులేంటి, అలాగే మన రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అలాగనే సో, మన రాష్ట్రంలో ఉన్న పేదరికము, అలాగే మన రాష్ట్రంలో ఉన్న ఉపాధి అవకాశాలు, అలా రంగాల వారీగా కూడా ఔటర్ వ్యూ చూసామన్నమాట. ఏంటి? వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవల రంగము, ఉత్పత్తులు కూడా చూసాం. సో, ఇవన్నీ ప్రీవియస్లో చూసాం. సో, ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క చాప్టర్ ఫుల్ మనం డిస్కస్ చేద్దామన్నమాట. ఓకేనా? సో, ఒక్కొక్కటి రంగం మనం డిస్కస్ చేద్దాం. సో, అందులో భాగంగా ఫస్ట్ మనకి సోషియో ఎకనామిక్ సర్వే దాదాపు 13 చాప్టర్లు ఉన్నాయండి. ఒక్కొక్క చాప్టర్ మనం డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ చాప్టర్ ఏంటంటే ఓవర్ వ్యూ లాస్ట్ సెషన్లో చూసాం. సో, ఈసారి ఏంటంటే సెకండ్ చాప్టర్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ అండి. అంటే టోటల్ అనమాట. టోటల్గా మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది చెప్తుంది అనమాట ఈ చాప్టర్. ఓకేనా? సో, ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, మంచి కంటెంట్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో, ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో, ఏ చాప్టర్ అయినా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, వెంటనే దాని మీద మా టాపిక్ మీద మనం చేసుకుందాం. ఓకేనా? సో, నెక్స్ట్ ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో, ఫస్ట్ మనం సబ్జెక్ట్లోకి వెళ్తే మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్. సో, ఇప్పుడు ఏంటంటే మనం రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఒక రాష్ట్రం అవ్వచ్చు, ఒక దేశం అవ్వచ్చు, ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని మనం ఎలా చెప్తామంటే అందులో ఒక ఫ్యాక్టర్ ఏంటంటే ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపి లేదా ఆ దేశం యొక్క జీడిపి అనేది మనం ప్రామాణికంలో ఒక కొలమానంగా చూస్తాం. సో, చాలా కొలమానాలు ఉన్నాయి. అందులో ఒక కొలమానం మేజర్గా ఇది చూస్తామన్నమాట. సో, నేషనల్కి వచ్చేసరికి మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఓకేనా? స్థూల డొమెస్టిక్ అంటే దేశీయంగా ఉత్పత్తి చేసేటటువంటి ప్రోడక్ట్స్, ఉత్పత్తులు. అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఓకేనండి. సో, వస్తువులు, సేవలు ఉత్పత్తిని మనం ఏమంటామండి? ఆ రాష్ట్రము లేదా ఆ దేశం యొక్క జీడిపి లేదా జిఎస్డిపి అని మనం అంటామన్నమాట. ఇది మనకి నార్మల్ డెఫినేషన్. సో, అందులో భాగంగా ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, సో ఎంత మనం గెయిన్ చేసాం, ఎంత డబ్బులు అనేవి మనకి వచ్చాయి, ఇవన్నీ మనం చూద్దాం అన్నమాట. రంగాల వారీగా ఒక్కొక్కటి చూద్దాం. సో, ఫస్ట్ మనం చూసుకుంటే చూడండి, జస్ట్ ఒక డెఫినేషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులు అలాగే సేవలు, ఈ మొత్తటిని మనం ఏంటంటామంటే ఆ రాష్ట్రం యొక్క దేశీయ జీడిపి అని అనొచ్చు. ఇక్కడ స్టేట్ కాబట్టి స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటామన్నమాట. ఓకేనండి. సో, అలాగే ఆ రాష్ట్రం యొక్క ఒక్కొక్కరికి ఎంత ఆదాయం వస్తుంది అది కూడా కాలిక్యులేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనండి. సో, మనకి ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే మన యొక్క జిఎస్డిపి స్థిర ధరల వద్ద ఎలా ఉంది, మన యొక్క ఆదాయం అనేది జిఎస్డిపి స్థిర ధరల వద్ద ఎలా ఉన్నదని ఇక్కడ చెప్తున్నారనమాట. స్థిర ధరలు అంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్రతి దానికి కూడా మనకి ఏంటంటే బేస్ ఇయర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ బేస్ ఇయర్ ఏంటంటే 2011, 2012. స్థిర ధరలు అంటే ఆ సంవత్సర కాలంలో అంటే 2011, 2012 ఈ సంవత్సరంలో ఎటువంటి ద్రవ్యోల్బణము కానీ అలాగే ఎటువంటి ప్రతి ద్రవ్యోల్బణము కానీ లేనటువంటి సంవత్సరం అనమాట.
సో దీన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఈ ధరల వద్ద మాత్రమే మనం కాలిక్యులేషన్ అనేది చేయాలి. అంతేగాని ప్రస్తుత ధరల వద్ద మనం కాలిక్యులేషన్ అనేది చేయకూడదనమాట. ఎందుకంటే ప్రస్తుత ధరల వద్ద మనం ఏదైనా వస్తువును కానీ సేవను కానీ ఉత్పత్తిని కానీ సేవను కానీ కొలిచినట్లయితే అది ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మనకి అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది ఉండొచ్చు ఫ్యాక్టర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2011 తీసుకోండి. 2011లో ఒక బాస్కెట్ అంటే ఒక 100 రూపాయలు పెట్టి మనం కొన్ని సరుకులు తీసుకున్నామన్నమాట. ఓకేనా? సో ఆ సరుకులు అప్పుడు 20 వచ్చేవి, అన్నీ కలిపి ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాస్కెట్ నేను గుడ్లు అనుకుంటున్నాను. సో గుడ్లు అప్పుడు 100 రూపాయలకి నాకు దాదాపుగా ఒక 10 వచ్చేవి అని అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క గుడ్డు 10 రూపాయలు. యాక్చువల్గా అయితే ఒక్కొక్క గుడ్డు అప్పట్లో 4 రూపాయలు ఉంటుంది. ఓకేనా? సో ఆ రకంగా మీరు కాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి కాలంలో మనం తీసుకుంటే ఆ ఎస్టిమేషన్లో తీసుకుంటే ఒక్కొక్క గుడ్డు 4 రూపాయలు అప్పుడు ఉందనుకుందాం. ఓకేనా? సో కాబట్టి నాకు 100 రూపాయలకి ఎన్ని గుడ్లు వచ్చేవి అప్పుడు ఒకలా ఉండేది ధర. ఇప్పుడు 2026 ఇప్పుడు కన్ని గుడ్లు వస్తాయా అని రావు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్, ధర అనేది పెరిగింది. అప్పుడు ఒక్కొక్క గుడ్డు 4 రూపాయలు అనుకోవచ్చు, ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు 8, 9 రూపాయలు అయింది. అంటే ఏంటి? మన యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది. ద్రవ్యానికి విలువ తగ్గినది అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి? సో అది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. సో ఆ రకంగా తీసుకుంటే స్థిర ధరల వద్ద అప్పుడే మనకి ఎన్ని లక్షల కోట్లు ఉండేది జీడిపి అనేది 24-25 సోషల్ ఎకనామిక్ సర్వే కాబట్టి జిఎస్డిపి అనేది అప్పుడు 8 ఉండేది అనమాట. ఓకేనండి? 8 లక్షల కోట్లు అప్పుడు మన ఆదాయం. ఈయన స్థిర ధరల వద్ద కానీ చూసినట్లయితే ఇప్పుడున్న 2024-25 ఎంతైతే మనకు సొమ్ము ఉందో ఇప్పుడు దాదాపుగా 16 లక్షల కోట్లు ఉంది. సో దాన్ని మనం 2011-12 ధరల ప్రకారం కానీ చూసుకున్నట్లయితే దాని వాల్యూ ఎంత? 8,73,000 కోట్లు అనమాట. ఇది దాదాపుగా 9%. సో అదే ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 8 లక్షల కోట్లు ఉంది, అది 6% అనమాట. సో ఎందుకు వచ్చిందంటే డ్యూ టు ఇన్ఫ్లేషన్ వల్ల 2026లో చూసుకుంటే ఇప్పుడు ఎక్కువలా కనిపిస్తుంది. సో యాక్చువల్ ప్రైస్లు మాత్రం మనం కాలిక్యులేషన్ అనేది చేస్తాం. సో రీసెంట్గా దీని బేస్ ఇయర్ కూడా ఇప్పుడు మనం మార్చాము. 2022, 2023 ప్రస్తుతం ఉన్న బేస్ ఇయర్ అనమాట. ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలకి మనం ధరలు అనేవి మారుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ప్రీవియస్ ఇయర్తో పోల్చుకుంటే నెక్స్ట్ ఇయర్ అనేది మనకి ఎప్పుడూ కూడా ధరల్లో మార్పులు అనేవి ఎప్పుడు వస్తుంటాయి అన్నమాట. ద్రవ్యోల్బణమైన రావచ్చు, ప్రతి ద్రవ్యోల్బణమైన మనకి రావచ్చు. అంటే ధరలు ఎక్కువగా పెరగవచ్చు, ధరలు ఎక్కువగా తగ్గొచ్చు. అక్కడ ఉండేటటువంటి జాగ్రఫికల్ కండిషన్ వల్ల మారుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా. సో నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి అదండి. సో ఇప్పుడు ఎందుకంటే స్థిర ధరల వద్ద ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆ సంవత్సరంలో మనకి ఇన్ఫ్లేషన్ కానీ అలాగే డిఫ్లేషన్ కానీ లేదు. ఓకేనా? సో అటువంటి ఇయర్ని మనం తీసుకొని కాలిక్యులేషన్ అనేది చేస్తామన్నమాట. సో అది మనకి ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2011లో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన అండర్స్టాండింగ్కి ఒక 20 రూపీస్. ఓకేనా? ఒక 20 రూపీస్కి అప్పుడు ఎన్ని వచ్చేవి మనకి? ఏవి? ఒక పెన్నులు కానీ తీసుకోండి. సో అప్పుడు 2 రూపీస్ పెన్నులు ఉండేవి అనమాట. 2 రూపీస్ పెన్నులు అప్పుడు 10 వచ్చేవి. 2 రూపీస్. ఓకేనండి? అక్కడ 10 వచ్చేవి. ఇప్పుడు అవే 20 రూపీస్కి ఎన్ని వస్తున్నాయి? హాఫ్ వస్తున్నాయి అనమాట. అంటే 5 వస్తున్నాయి. అంటే మన యొక్క కొనుగోలు శక్తి అనేది తగ్గిపోయింది అనమాట. ఇదే అప్లికేషన్ దేనికైనా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏంటంటే కనీస నిత్యావసర వస్తువుల వినియోగ వ్యయ పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ద్రవ్య సరఫరా అనేది మనకి ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. సో అదొక డెఫినేషన్ చెప్పొచ్చు. అలాగే నిరంతరము ధరల పెరుగుదల అని కూడా చెప్పొచ్చు. దాన్ని మనం ద్రవ్యోల్బణంగా మాట్లాడవచ్చు అనమాట. సో స్వల్ప ద్రవ్యోల్బణం అనేది పర్వాలేదు, అంటే లెస్ దాన్
2.5 వరకే. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనకి కింటా మనం తీసుకున్నాం అనుకోండి, కింటా ఇప్పుడు ఎంత ఉంది, 2440 రూపాయలు రీసెంట్గా కేంద్రం ప్రకటించిందనమాట మద్దతు ధర మనకి వరికి ఎంఎస్పి. సో నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, మరి కొంచెం పెంచుతుంది, 2550. సో ఈ స్వల్ప పెరుగుదల అనేది ద్రవ్యోల్బణం మంచిదే, ఎందుకంటే రైతు కూడా పంట పండించడానికి మక్కువ అనేది చూపుతాడు. స్వల్పంగా ధరలు అనేవి పెరిగితే అది ఆర్థిక వ్యవస్థకి చాలా మంచిదనమాట. అలా కాకుండా చాలా హ్యూజ్గా పెరిగితే 10%, 6-10% కానీ మనకి ధరలు అనేవి పెరిగితే అది ఇన్ఫ్లేషన్కి అనేది దారితీస్తుంది అనమాట. సప్లై డిమాండ్ ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఈ డిమాండ్ సప్లై అనేది కరెక్ట్గా ఉంచడానికి గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకుంటుంది. అలాగే ఆర్బీఐ కూడా మనకు చర్యలు అనేవి తీసుకుంటుంది అనమాట, మానిటరింగ్ పాలసీస్ విధించి. సో అదంతా సపరేట్ టాపిక్, మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటే. సో ఇది స్థిర ధరల వద్ద మనకి ఇలా కాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2024-25లో మనకి స్థిర ధరల వద్ద ఆంధ్రప్రదేశ్, ఓకేనండి, ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంత అని అడుగుతాడు. సో 8,73,000 కోట్లని మనం గుర్తుంచుకోవాలి. సో ప్రీవియస్ బిట్లన్నీ సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ రెండింటి నుంచి మనకి 50% ప్రాబబిలిటీ అనేది ఉందండి క్వశ్చన్స్ రావడానికి. ఓకేనా, సో ప్రతి పాయింట్ మనం క్షుణ్ణంగా చదువుకోవాలన్నమాట, అప్పుడే మనకి కాన్సెప్ట్ వైజ్గా వెళ్తేనే అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో మొత్తానికి మనకి స్థిర ధరల వద్ద ఇప్పుడు మనకి ఎంత సొమ్ము ఉందండి మన ఆర్థిక వ్యవస్థలో, మన ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా 9 లక్షల కోట్లు. సో 8,73,000 కోట్లు అనమాట. ప్రస్తుతం ధరల వద్ద చూసుకుంటే ఎలా కనిపిస్తుంది చూడండి, 16 లక్షల కోట్లు ఉందన్నమాట. ఓకేనండి, 16 లక్షల కోట్లు అంటే ఇంతకుముందు సంవత్సరం 14 లక్షలు ఉండేది, ఇప్పుడు 16 లక్షలు అయింది. 24-25 అంతా 16 లక్షల కోట్లు. సో దాంతో దీన్ని పోల్చుకుంటే దాదాపుగా మనకు 4% ఇంక్రిమెంట్ అనేది ఉందన్నమాట. సో ప్రస్తుతం ఎంత ఉందంటే 12.94, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, 12.94% అనేది మనకి ప్రస్తుత ధరల వద్ద మన ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి అనేది ఉంది. ఓకేనా, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. స్థిర ధరలు అంటే అర్థమయ్యాయి మనకి, ఇప్పుడు ప్రస్తుత ధరలన్నా అర్థమయ్యాయి. ఓకేనా, స్థిర ధరలు అంటే అర్థం ఏమిటంటే ఎటువంటి లోటుపాట్లు లేకుండా, ఇన్ఫ్లేషన్స్ లేకుండా ఉండేటటువంటి ప్రామాణిక సంవత్సరమే స్థిర ధరలు. ప్రస్తుత ధరలు అంటే ఇప్పుడు ఉండేటటువంటి రేట్స్. సో స్థిర ధరలకు మారాలంటే ఎలాగ మరి, మనకి ఫార్ములా ఉంటుంది, డిఫ్లేటర్ ఫార్ములా. సో స్థిర ధరలు కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఉంటుంది, ఏంటంటే మనకి ప్రస్తుత ధరలు డివైడెడ్ బై స్థిర ధరలు ఇంటూ పర్సంటేజ్ వేస్తే మనకి ధరల సూచి అనేది వస్తుంది అనమాట. ఓకేనండి, ధరల సూచి అనేది వస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ కరెక్ట్గా ఎంత కాలిక్యులేషన్ అనమాట, ఎంత అనేది ఉంటుంది అనేది, దానికి ధరల సూచి ఉంటుంది ఫార్ములా. సో ధరల సూచి ఫార్ములా ఏంటంటే మనం ఎవరి మీద కాలిక్యులేషన్ చేస్తున్నాం, స్థిర ధరల మీద. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసాం కదా, సో ఎవరి మీద కాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్ మీద. సేమ్ ఇది కూడా బేస్ ఇయర్ మీద కాలిక్యులేట్ చేస్తాం. డినామినేటర్లో స్థిర ధరలు ఉంటాయి, న్యూమినేటర్లో మనకి ప్రస్తుత ధరలు ఉంటాయి. ఇంటూ పర్సంటేజ్ వేసుకుంటే కరెక్ట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట, డిఫరెన్స్ వాల్యూ. సో అది ప్రస్తుత ధరలు మనం చూసుకుంటే ఎంత ఉందండి, 16 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థ మన దగ్గర ఉంది. సో దీనిని 2047కి స్వర్ణాంధ్ర విజన్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపుగా $1 ట్రిలియన్, ఎన్ని 2.52 ట్రిలియన్ ఎకానమీ అనేది వృద్ధి చెందాలి అని ప్రస్తుత ప్రభుత్వం అనేది టార్గెట్ అనేది పెట్టుకుందండి. సుమారు మన రూపాయల్లో మార్చుకుంటే దాన్ని 303 లక్షల కోట్లు అనేది టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా, ఇన్ని లక్షల కోట్లు. ఇప్పుడు ఎంత ఉంది, 16 ఉంది. 16కు డబల్ కూడా కాదు, 32 లక్షలు కూడా కాదు, దీనికి 10 టైమ్స్. ఓకేనా, సో అన్ని లక్షల కోట్లు టార్గెట్ అయితే మనం పెట్టుకున్నాము.
చూడాలి 2047కి అచీవ్ అవుతామా లేదా. సో అది ప్రస్తుతం ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్. సో ఈ కాన్సెప్ట్ మనకు క్లియర్ అయింది. సో జిఎస్డిపి బాగానే ఉంది. సో మనం దేశంతో కంపేర్ చేసుకుందాం ఒక్కసారి, కంపారిజన్ విత్ మన అవర్ కంట్రీ. ఓకేనా. సో భారతదేశంతో పోలిక చూసుకుంటే స్థిర ధరల వద్ద చూసుకుంటే సూచిక, ప్రస్తుత ధరల వద్ద సూచిక. సో స్థిర ధరల వద్ద చూసుకుంటే భారతదేశం ఎంత అండి? 6.4, మనది ఎంత? 9.24. అంటే స్థిర ధరల వద్ద అయినా ప్రస్తుత ధరల వద్ద అయినా ఆంధ్రప్రదేశ్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేసింది కంపేర్ టు మన ఇండియాతో. సో ఇండియా ఎందుకు అంత తక్కువ ఉంది? ఎందుకంటే రాష్ట్రాలు ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా పర్సంటేజ్ అనేది తక్కువ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది 2 పాయింట్లు. సో స్థిర ధరల వద్ద 9.24, ఓకేనండి, పర్సంటేజ్. అదే ప్రస్తుత ధరల వద్ద 12.94. అంటే ఇది ఎన్ని లక్షల కోట్లకు సమానం? 16 లక్షల కోట్లకు సమానం. ఓకేనా. అది మన భారతదేశంతో పోల్చుకుంటే మనం ఇప్పుడు బాగానే ఉన్నాం. ఎందుకంటే మనం ఒక స్టేట్. అదే దేశం అంటే యావరేజ్ తీసుకోవాలి, అన్ని రాష్ట్రాల సగటు. ఆటోమేటిక్గా ఇది తగ్గుతుంది. ఓకేనండి. సో ఇందులో ఉన్న పదాల యొక్క అర్థాలు అవి. సో నెక్స్ట్ అందులో సబ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ మనకి రంగాల వారీగా చూడాలండి ఒకసారి ఎలా ఉన్నాయి. వ్యవసాయ దాని అనుబంధ రంగాలు ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, సేవల రంగం ఎలా చేస్తుంది, పరిశ్రమల రంగం ఎలా చేస్తుంది, ఒక్కొక్క రంగము ఎంత భాగస్వామ్యం అనేది కల్పించింది, అంటే పాల్గొన్నది, ఎంత సొమ్ము అనేది యాడ్ అయింది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి రంగాల వారీగా జీవీఏ అంటే మనకు తెలుసు, గ్రాస్ వాల్యూ యాడెడ్. ఇది ఎక్కడ చూస్తున్నాము? స్థిర ధరల వద్ద చూస్తున్నాము. ఓకేనా. సో జీవీఏ అంటే మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. సో జీవీఏ అంటే ఎలా వస్తుంది మనకి? జీవీఏ అంటే టోటల్ అవుట్పుట్ ప్రొడక్ట్. ఓకేనండి, ఇక్కడ రాస్తాను. సో జీవీఏ అంటే మనకేంటి? టోటల్ అవుట్పుట్ ప్రొడక్ట్. ఓకేనా. అవుట్పుట్ ప్రొడక్ట్లోంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ తీసేయాలన్నమాట. అప్పుడు తీసిస్తే మనకి గ్రాస్ వాల్యూ అనే